Dear students, I am T. Rupavali, lecturer in physics, SKSD Mahila Kalasala UGN PG Tanuku. The first semester in physics, paper Mechanics and Waves and Oscillations, Unit 4, the special theory of relativity. In this last topic in the unit, the variation of mass with velocity. The variation of mass with velocity. ఇక్కడ మనకి according to Newton's mechanics, the mass of the body does not change with the velocity. Independent of velocity, same will be force, produce the same accelerations whether the body of the rest are moving with a certain velocity. According to Newton's mechanics మనకి ఏం చెప్తుంది అంటే కనుక మాస్ ఆఫ్ ది బాడీ అనేది డస్ నాట్ చేంజ్ ద వెలాసిటీ. అంటే ఏంటి, వేగంతో పాటు దాని యొక్క ద్రవ్యరాశి అనేది ఏ విధంగా మార్పు అనేది చెందదు, అంటే మార్పు ఏమీ ఉండదు. సేమ్ దాని మీద సేమ్ ఫోర్స్ విల్ బి ప్రొడ్యూస్ ద సేమ్ యాక్సలరేషన్. ఎంత ఫోర్స్ అయితే మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో అంతే యాక్సలరేషన్తో, వెదర్ ఇట్స్ బాడీ రెస్ట్లో ఉన్నా మూవింగ్లో ఉన్న బాడీ సర్టెన్ వెలాసిటీతో మూవింగ్లో ఉన్నా సరే. కానీ మనకి న్యూటన్స్ ఏంటంటే మాస్ అనేది ఏ విధంగా డస్ నాట్ చేంజ్, వెలాసిటీతో పరంగా ఏ విధంగా కూడా మార్పు చెందదు, అది ఇండిపెండెంట్గా దాని యొక్క వెలాసిటీతోటి వెళ్తుంది అని చెప్పారు. అంటే ఏ విధంగా ఫోర్స్ అనేది మనం సేమ్ అప్లై చేస్తే, ఎంత ఫోర్స్ అప్లై చేస్తామో అంతే యాక్సలరేషన్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి మనకి న్యూటన్స్ మెకానిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే, అకార్డింగ్ టు ఐన్స్టీన్స్ థియరీ ఏం చెప్తుంది అంటే కనుక ద మాస్ ఆఫ్ ది బాడీ ఇన్ ద మోషన్ అంటే డిఫరెంట్ ఫ్రమ్ ఆఫ్ ది మాస్ ఆఫ్ ది బాడీ అట్ రెస్ట్. In fact, the mass is the function of velocity of the body. The mass increases velocity according to the relation. అంటే ఏంటంటే మాస్ అనేది వెలాసిటీకి ఒక ఫంక్షన్ లాగా అనమాట. ఆ బాడీ యొక్క వెలాసిటీ అనేది ఒక ఫంక్షన్ లాగా. మాస్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొలది దాని యొక్క వెలాసిటీ అంటే వేగం అనేది, ద్రవ్యరాశి అనేది పెరిగే కొలది కూడా దాని యొక్క వేగం కూడా పెరుగుతుంది. దానికే ఇక్కడ ఒక రిలేషన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు m01 మైనస్ v²/c² అనేది ఇక్కడ మనకి ఒక రిలేషన్ చెప్పడం జరిగింది. దీన్నే మనం ఇప్పుడు ఈ రిలేషన్ ఎలా వచ్చింది, అసలు ఏంటి వెలాసిటీ తోటి మాస్ అనేది అంటే ద్రవ్యరాశితో పాటు వేగం ఎందుకు వేరీ అవుతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఏదో ఒక ఈవెంట్ ప్రకారం ఐన్స్టీన్ మనం ఇప్పుడు దాకా మనం ఈ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటేనే ఏంటి అంటే కనుక రిలేటివిటీ, మాస్కి రిలేటివిటీ, టైంకి రిలేటివిటీ, అలాగే మాస్కి కాకుండా లెంత్ రిలేటివిటీ, అలా టైం రిలేటివిటీ అని చెప్పేసి మనకి పొజిషన్ కూడా అలాగే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇంతకీ మాస్ కూడా ఇక్కడ రిలేటివిటీ అని చెప్పి చూపిస్తాం అన్నమాట. వెలాసిటీకి మాస్కి మొత్తం మాస్ అండ్ మొమెంటమ్ ఆల్సో గుడ్ ఇన్ రిలేటివిటీ ఇన్ ద సేమ్ క్లాసికల్ మెకానిక్స్లో మనకి వీటిని లా ఆఫ్ కన్జర్వేషన్స్ ఆఫ్ మాస్ ప్రకారంగా మనకి ఇక్కడ వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ m0 అనే దాన్ని ఏంటి అంటే కనుక m0 ఈజ్ ద రెస్ట్ మాస్ ఆఫ్ ది బాడీ. ఇక్కడ v² అంటే ఏంటి, వెలాసిటీ ఆఫ్ ది బాడీ, c² అంటే ఏంటి, అంటే వెలాసిటీ ఆఫ్ ది లైట్ అనమాట. ఇక్కడ మనకి వెలాసిటీ ఆఫ్ ది లైట్ అనమాట. ఇప్పుడు ఈ విధంగా మనకి ఇక్కడ ఏంటి అంటే కనుక మనకి ఇక్కడ 2 సిస్టమ్స్ చూపిస్తాం చూడండి ఒకసారి. 2 సిస్టమ్స్ ఇక్కడ ఉన్న ఈ డయాగ్రామ్ ప్రకారం చూసినట్లయితే మనం ఫస్ట్ నుంచి కూడా మనకి ఒక ఫ్రేమ్ ఆఫ్ ఎస్ అనే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లోని S' అనే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ తీసుకుంటూ వాటిని ఒకటి అబ్జర్వర్ కింద, ఒకటేమో వెలాసిటీ v అనే వెలాసిటీతో మూవ్ అవుతున్నట్టు ఇలాగే కన్సిడర్ టు సిస్టమ్ ఆఫ్ కోఆర్డినేట్స్ S అండ్ S', ద లాటర్ మూవింగ్ విత్ వెలాసిటీ v. అంటే ఏంటి, S' ఫ్రేమ్ని అవన్నీ కూడా మూవింగ్ విత్ వెలాసిటీ v అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది. అండ్ దేర్ ఫోర్ ఇక్కడ ఇన్ ఆర్డర్ టు కన్సిడర్ ద వేరియేషన్ ఆఫ్ మాస్ విత్ వెలాసిటీ వీ షెల్ కన్సిడర్ ది కొలిషన్ ఆఫ్ 2 బాడీస్. ఇక్కడ S' అనే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో ఇక్కడ చూడండి ఒకసారి A అండ్ B అనే 2 బాడీస్ని ఇక్కడ మనకి ఉన్నాయి. A అనే బాడీ U అనే వెలాసిటీ తోటి చేంజ్ అయితే B అనే బాడీ U అనే వెలాసిటీ తోటి చేంజ్ అవుతుంది. కాకపోతే ఆపోజిట్ డైరెక్షన్లో మనకి చేంజ్ అవుతున్నట్టు ఇక్కడ మనకి చూపిస్తున్నాము. ఏ యొక్క బాడీ యొక్క మాస్ m అయితే B యొక్క బాడీ యొక్క మాస్ m, రెండు కూడా సేమ్ మాస్ తోటే ఉన్నాయి తీసుకుంటాం అనమాట. ఇక్కడ తీసుకొని ఇక్కడ మనకి బిఫోర్ కొలిషన్లో ఉన్నప్పుడు A అనే బాడీ m మాస్, U వెలాసిటీ, మళ్ళీ అదేవిధంగా B అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి m మాస్ మైనస్ U, ఎందుకంటే నెగిటివ్ సైన్ వస్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో కాబట్టి. ఆఫ్టర్ కొలిషన్కి వచ్చేసరికి A, B రెండు కూడా కలిపి ఒకే
ఒకేలాగా ఒకే వెలాసిటీ తోటి మూవ్ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ మాస్ అనేది ఇక్కడున్న వెలాసిటీతో పాటు చేంజ్ అయినట్టే కదా, ఇక్కడున్న మాస్ వేరు ఇక్కడున్న మాస్ వేరు, కాబట్టి ఇదే మనకి ఇక్కడ ప్రూవ్ చేయడం జరుగుతుంది. చూడండి ఒకసారి, ఇక్కడ మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, లెట్ టూ బాడీస్ ఆఫ్ ద కొలిజన్స్ మాస్ m1 అండ్ m2. ఇక్కడ ఏ ప్రకారంగా మనకి చెప్తున్నామంటే, we shall consider a collision of two bodies in a system S dash లో జరిగితే and view it from the system. S నుంచి మనం ఈ వ్యూ అంతా కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. S డాష్లో కొలిజన్ జరుగుతుంది, S నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము. లెట్ అబ్జర్వింగ్ ద S లెట్ టూ బాడీస్ ఆఫ్ మాస్, ఇక్కడ S ఫ్రేమ్లో టూ బాడీస్ యొక్క మాస్ని ఏమనుకుంటున్నాము, ఒకటి m1 అయితే ఇంకోటి m2 అనుకుంటున్నాము. ట్రావెలింగ్ విత్ వెలాసిటీ u1 అండ్ ఇక్కడ ఏంటి u అండ్ -u, కాబట్టి అదేవిధంగా x డైరెక్షన్ సిస్టంలో ఇక్కడ S ప్రకారం ఏంటి u1 అండ్ u2 ప్రకారంగా చెప్తున్నాం. కాబట్టి ఇయర్ ఇట్ షుడ్ బి రిమెంబర్డ్ దట్ ద డెఫినేషన్ ఆఫ్ మొమెంటమ్ ఏం చెప్తుంది అంటే కనుక మాస్ ఇంటూ వెలాసిటీ, అంతే కదా. మనం ఇక్కడ మాస్ కొంత వెలాసిటీతో మూవ్ అవుతున్నప్పుడు ఒక డెఫినేషన్ మనకి వెంటనే మనం అనుకోవాలి, ఏంటి అంటే కానీ మొమెంటమ్, డెఫినేషన్ ఆఫ్ మాస్ మనకి ఇక్కడ గుర్తుకొస్తుంది. అంటే మాస్ ఇంటూ వెలాసిటీ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్స్ ఆఫ్ మాస్ అండ్ మొమెంటమ్ ఆల్సో ద గుడ్ ఇన్ రిలేటివిటీ ద సేమ్ యాజ్ ఇన్ ద క్లాసికల్ మెకానిక్స్ నుంచి ఈ రిలేటివిటీని మనం ఇక్కడ కన్జర్వేషన్స్ ఆఫ్ మాస్ నుంచి మనం ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు సో అకార్డింగ్ టు అంటే ఏంటంటే, ఇక్కడ సపోజ్ టూ బాడీస్ అనేది కొలైడ్ జరుగుతుంది కదా S డాష్లో, ఆఫ్టర్ కొలిజన్స్తో కొలాస్కో ఇన్ టు ద వన్ బాడీ. ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక కొలిజన్ బిఫోర్కు ముందు టూ బాడీస్ యొక్క మాస్లు ఒక్కొక్కటి సేమ్ ఒకలాగా ఉంటే, ఈ రెండు వేరువేరుగా ఉంటే, ఆఫ్టర్ కొలిజన్ తర్వాత రెండు బాడీల యొక్క మాస్ కలిసి ఒక బాడీ, అంటే మాస్ అనేది ఇక్కడ వేరీ అవుతుందనేగా, అప్పుడు కొంత v అనే రెస్ట్లోకి అది వచ్చేంత వరకు కూడా ఒక v అనే వెలాసిటీతో కలిసి వన్ బాడీ కింద యాక్ట్ అవుతుంది అనమాట. అంటే ద మాస్ ఆఫ్ ది కొలాస్కో బాడీస్ ఆఫ్టర్ కొలిజన్స్ ఈజ్ ఈక్వల్ టు m1 ప్లస్ m2. ఇదంతా కూడా S అనే ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి m1 ప్లస్ m2 as two bodies were moving in the same velocity in opposite directions, hence after collisions they are rest in the system S dash. ఇక్కడ ఆ తర్వాత ఆఫ్టర్ కొలిజన్ తర్వాత అది ఏమవుతుంది, రెస్ట్లో ఉంటుంది అనమాట S డాష్లోని. లెట్ us see the collision experiment appears to observe the system S నుంచి ఈ కొలిజన్ ఎక్స్పెరిమెంట్ ఇదంతా కూడా ఎలా అపీర్ అయిన ఈ అబ్జర్వేషన్ అంతా కూడా S అనే సిస్టమ్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఇంతకీ ఏంటి అంటే కనుక మనం ఇక్కడ ద ఎడిషనల్ వెలాసిటీస్ చెప్పే ముందు మనం ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి ఫస్ట్ S డాష్ అనే సిస్టంలో m మాస్ ఇంటూ వెలాసిటీ కదా, మొమెంటమ్ అనగానే లా ఆఫ్ కన్జర్వేషన్స్ ఆఫ్ మొమెంటమ్ అంటే మాస్ ఇంటూ మొమెంటమ్ అంటే ఏంటి, mu ప్లస్ m మైనస్ u ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఈక్వేషన్ 1 దాన్ని చూసారా, ఎందుకంటే ఆపోజిట్ అప్లయింగ్ సేమ్ S డా, ఇదేమో S డాష్లో చెప్తే ఇప్పుడు మనకి అప్లయింగ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్స్ ఆఫ్ మొమెంటమ్ ఇన్ S ఫ్రేమ్ నుంచి చెప్తున్నాం. చూడండి, m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్ టు m1 ప్లస్ m2 ఇంటూ v. S నుంచే మనం అబ్జర్వ్ చేస్తున్నాము, S డాష్ నుంచి మనం అబ్జర్వ్ చేసినప్పుడు m1 m2 అదేవిధంగా u1 u2 వెలాసిటీస్, కానీ రెండు కూడా కొలాస్కో బాడీస్ అయ్యి ఒక బాడీ, అంటే కొలాస్కో బాడీస్ మీన్స్ కొలాస్క్ అనగానే ఏంటంటే కొలైడ్ ఆఫ్టర్ ఈక్వల్ టు, అంటే టూ బాడీస్ ఆర్ ఈక్వల్ టు, అంటే టుగెదర్ టు వన్ బాడీ కింద యాక్ట్ అవ్వడం అనమాట. అంటే m1 ప్లస్ m2 ఇంటూ v అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది కాబట్టి బోత్ సైడ్స్ జరుగుతున్న బిఫోర్ కొలిజన్ ఆఫ్టర్ కొలిజన్కి మనకి లా ఆఫ్ కన్జర్వేషన్స్ ఆఫ్ మొమెంటమ్ ఇన్ ఫ్రేమ్ ఆఫ్ S నుంచి మనం చెప్పడం జరుగుతుంది. దేర్ఫోర్ m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని vని ఎక్స్పాండ్ చేస్తే m1v ప్లస్ m2v. దేర్ఫోర్ m1 u1 మైనస్ m1v ఈజ్ ఈక్వల్ టు m2v మైనస్ m2u2. దేర్ఫోర్ m1 mని పక్కకు తీసుకొచ్చి m1 కామన్ తీస్తే u1 మైనస్ v ఇంటూ m2v మైనస్ u2. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 2. నౌ యూజింగ్ ద వెలాసిటీస్ ఎడిషన్ థీరం, అంటే ఇక్కడ మనకి ఎడిషనల్ థీరం అనేది మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ యూజింగ్ ది ఈ ఎడిషనల్ థీరంలో u1 వెలాసిటీని మనకి u ప్లస్ v బై 1 ప్లస్ u స్క్వేర్ బై c స్క్వేర్ అండ్ u2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ u ప్లస్ v బై 1 మైనస్ u స్క్వేర్ బై c స్క్వేర్. ఈ ఫార్ములాస్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఫస్ట్ u1 అనగానే
ఇదేంటంటే ఎస్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ నుంచి, ఇక్కడ యూ అనేది ఎస్ డాష్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ నుంచి, కాబట్టి ఈ ఫార్ములాస్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంతకీ ఇక్కడ మనకి ఇప్పుడు ఆల్రెడీ u1 u2 అనగానే చెప్పాను కదా, ఇప్పుడే వీటిని మనకి ఏ ఫార్ములాలో ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాం. m1 u1 మైనస్ v, m2 v మైనస్ u2 ఉంది చూసారు. u1 ప్లేస్లో ఈ వాల్యూని, ఈ u2 ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తూ ఈక్వేషన్ని ముందుకు వెళ్దాము. m1 ఇంటూ u ప్లస్ v బై 1 ప్లస్ u స్క్వేర్ బై c స్క్వేర్ మైనస్ v ఈజ్ ఈక్వల్ టు m2 v మైనస్ మైనస్ ఆఫ్ u ప్లస్ v బై 1 మైనస్ u స్క్వేర్ బై c స్క్వేర్. ఈ విధంగా m1 ఇప్పుడు దీన్ని ఈ ఎల్సిఎం మొత్తం ఎల్సిఎం కట్టేస్తే కనుక u ప్లస్ v మైనస్ v ఇంటూ 1 ప్లస్ u స్క్వేర్ బై c స్క్వేర్ బై 1 ప్లస్ u స్క్వేర్ బై c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ v ఇంటూ 1 మైనస్ u స్క్వేర్ బై c స్క్వేర్ ప్లస్ u మైనస్ v అనమాట. ఓకే, మైనస్ v. దేర్ఫోర్ m1 ఇంటూ దీన్ని అంతటిని ఎక్స్పాండ్ చేస్తే ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే మనకి దెన్ ఫైనల్లీ m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ u స్క్వేర్ బై c స్క్వేర్ బై 1 మైనస్ u స్క్వేర్ బై c స్క్వేర్. దిస్ ఈజ్ ది ఈక్వేషన్ 3. మీరు ఇక్కడ చూడండి, ప్రతి స్టెప్ బై స్టెప్ని క్లియర్గా రాసాను. ఇక్కడ నేను చెప్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయలేకపోతే ఇక్కడ ప్రతి స్టెప్ని మీరు రాసుకుంటూ, మీరు రన్నింగ్ నోట్స్లో రాసుకుంటూ దీన్ని ఎక్స్పాండ్ చేసుకోండి. మీకు అర్థమవుతుంది, ఈజీగానే అర్థమవుతుంది. ఏమీ లేదు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదంతా ఎక్స్పాండ్ చేయటం, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాస్ని ఎక్స్పాండ్ చేయడం ఇవన్నీ రాయ అనమాట. నెక్స్ట్ స్టెప్ చూడు, ఈక్వేషన్ 3 కదా. చూడండి, లెట్ ఎ టేక్ ఎన్ ఈక్వేషన్ వీ హ్యావ్. ఈ ఈక్వేషన్ని మనం ఏంటంటే ఒక ఈక్వేషన్ తీసుకుందాం. u1 స్క్వేర్ని మనకి u ప్లస్ v బై 1 మైనస్ u స్క్వేర్ బై c స్క్వేర్ కదా, దాన్ని మనం ఇలా రాసుకుంటున్నాం. 1 మైనస్ u1 1 స్క్వేర్ బై c స్క్వేర్. ఏమీ లేదు, దీన్ని స్క్వేర్ అప్లై చేసి 1 మైనస్ c స్క్వేర్ని యాడ్ చేస్తున్నాం. అంటే ఈ పక్క కూడా అందులో 1 మైనస్ 1 బై c స్క్వేర్ని కూడా యాడ్ చేసి ఈ ఈక్వేషన్ హోల్ స్క్వేర్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేసుకుంటున్నాం. ఈ విధంగా దీన్ని 1 బై c స్క్వేర్ని ఈ పక్కకి దీని అంతటినీ కలిపి చెప్పితే కనుక ఇదంతా స్క్వేర్ కాబట్టి 1 మైనస్ u బై c ప్లస్ v బై c హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ uv బై c స్క్వేర్ ఇంటూ c స్క్వేర్ హోల్ స్క్వేర్. దీన్ని అంతటిని మళ్ళీ ఎల్సిఎం కడితే 1 ప్లస్ u స్క్వేర్ బై c స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ u బై c ప్లస్ v బై c హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ uv బై c స్క్వేర్ హోల్ స్క్వేర్. ఈ ప్రకారంగా నెక్స్ట్ చూడండి, దాన్ని ఈ స్టెప్ని ఇక్కడ హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాస్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ దాన్ని ప్రతిదాన్ని డివైడ్ చేద్దాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో 1 ప్లస్ యూ స్క్వేర్ వి స్క్వేర్ బై సి పవర్ 4 ప్లస్ 2uv బై సి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ మైనస్ 2uv బై సి స్క్వేర్. ఏమీ లేదు, దీన్ని అంతటినీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్రతిదాన్ని దాన్ని తీసుకుంటూ మైనస్ని కూడా ఇక్కడ రాస్తూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసాం బై 1 ప్లస్ యూవి బై సి స్క్వేర్. ఇది స్క్వేర్ కాదే, వి హోల్ స్క్వేర్. సిమిలర్లీ సేమ్ ఈక్వేషన్ని ఇందాక u1ని చేసాం కదా, ఇందాక ఇక్కడ ఏం చేసాను, u1ని ఇలా రాసాం కదా, ఇప్పుడు u2ని రాసుకుంటాం అనమాట. 1 మైనస్ u స్క్వేర్ u2 స్క్వేర్ బై సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమీ లేదు, u2 స్క్వేర్ ఫార్ములా ఇందాక ఏంటి మీకు చూడండి ఒకసారి, స్టార్టింగ్లో చూడండి, ఈ u1ని స్క్వేర్ చేసి బై సి స్క్వేర్తో 1 మైనస్ బై సి స్క్వేర్తో రాసుకొస్తున్నాను అనమాట ఈ రెండింటిని. ఇక్కడ ఇవే 1 మైనస్ సి స్క్వేర్ ఇంటూ యూ ప్లస్ వి బై 1 ప్లస్ యూవి బై సి స్క్వేర్, అదే ఇక్కడ రాస్తున్నాను అనమాట. మీకు అర్థమవడం కోసం వెనక్కి వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తున్నాను. 1 మైనస్ u2 స్క్వేర్ బై సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 బై సి స్క్వేర్ ఇంటూ మైనస్ యూ ప్లస్ వి బై 1 మైనస్ యూవి బై సి స్క్వేర్. దీన్ని 1 మైనస్ ఆఫ్ u బై సి ప్లస్ v బై సి ఇంటూ హోల్ స్క్వేర్ బై 1 మైనస్ యూ స్క్వేర్ బై సి స్క్వేర్ హోల్ స్క్వేర్. దీన్ని మళ్ళీ ఎల్సిఎంని కడితే 1 మైనస్ యూ స్క్వేర్ బై సి స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ v మైనస్ సి మైనస్ ఇక్కడ ఏం లేదు మైనస్ని పక్కకు తీసుకొచ్చాను, v మైనస్ సి మైనస్ యూ బై సి హోల్ స్క్వేర్. సేమ్ ఇందాక u1 ఎలా చేశానో u2ని సేమ్ అలాగే చేస్తాం. ఈ ఈక్వేషన్ని సేమ్ ఇలా చేసుకుని ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా కూడా ఎక్స్పాండ్ చేసి రెండు దీన్ని ఇందాకేమో 1 మైనస్ u1 స్క్వేర్ బై సి స్క్వేర్ని ఈక్వేషన్ 4 అనుకుంటున్నాం, ఇక్కడ 1 మైనస్ యూ స్క్వేర్ బై సి స్క్వేర్ని ఈక్వేషన్ 5 అనుకుంటున్నాం.
Now dividing in equation 5 by an equation 4 we have, అప్పుడు ఈక్వేషన్ 5ని ఈక్వేషన్ 4తో డివైడ్ చేస్తే కనుక 1 minus u square by c square by 1 minus u1 square by c square is equal to ఈ స్టెప్ బై ఈ స్టెప్ అనమాట. చూడండి ఒకసారి ఇవన్నీ మొత్తం ఈ పై స్టెప్ అంతా క్యాన్సిల్ అయ్యి మనకి దెన్ ఫైనల్లీ 1 minus u2 square by c square by 1 minus u1 square by c square is equal to 1 plus uv by c square whole square by 1 minus uv by c square whole square. దెన్ నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఈ హోల్ స్క్వేర్ ఉన్నాయి కాబట్టి హోల్ స్క్వేర్ని పక్కకి తీసుకెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది అనమాట. 1 plus uv by c square by 1 minus uv by c square is equal to square root of 1 minus u2 square by c square by 1 minus u1 square by c square. This is the equation 6. ఫ్రమ్ ఈక్వేషన్ 3 ఆల్రెడీ ఈక్వేషన్ 3 మీకు అక్కడ ఉన్నదిగా, అందుకని మీకు ఇక్కడ రాసి చూపిస్తున్నాను. యాక్చువల్గా ఈక్వేషన్ 3ని ఇదనమాట. ఈక్వేషన్ 3 ఏంటి, m1 by m2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ uv బై c స్క్వేర్ బై 1 మైనస్ uv బై c స్క్వేర్ని ఈక్వేషన్ 3 కదా మనం. ఆ ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 6ని కంపారిజన్ చేస్తున్నాం. అది చూసారా, ఈ వాల్యూ కోసం ఇదంతా కూడా రాసుకొచ్చామన్నమాట. ఇప్పుడు ఈ వాల్యూ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, m1 by m2 రాస్తాం అనమాట కంపారిజన్ చేస్తే. అంటే therefore m1 by m2 is equal to square root of 1 minus u square by c square 1 minus u square by c square అదనమాట ఇక్కడ రాస్తున్నాము. ఓకేనా, therefore అంటే ఇక్కడ u2 square by u1 square ఉంది కదా, ఆ ప్లేస్లో u square by c square ఎలా ఎందుకు రాసామో ఇక్కడ చూడండి ఒకసారి. లెట్ m2 ఈజ్ ఈక్వల్ టు m0 అనుకుంటే కనుక, ఎందుకంటే ఇక్కడ u1 u2 రెండు కూడా సేమ్ వెలాసిటీలే కాబట్టి అందుని u కింద రాసేసామన్నమాట. లెట్ m2 ఈజ్ ఈక్వల్ టు m0 అయితే, అదేవిధంగా u2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక దాని ఈక్వేషన్ 7 ప్రకారంగా m1 by m0 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus 0 by 1 minus u square by c square. దెన్ ఫైనల్లీ m1 ఈజ్ ఈక్వల్ టు m0 by స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus u1 square by c square. ఇక్కడ ఈక్వేషన్ 8 అవుతుందన్నమాట. నెక్స్ట్ ఈక్వేషన్ 7ని m1ని m0 అనుకుంటున్నాం, u1ని 0 అనుకుంటున్నాం ఈక్వేషన్ 7. దేర్ఫోర్ దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఒకసారి ఏమో m2 అనుకున్నాం, ఒకసారి m1 అనుకున్నాం అనమాట. m0 by m2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus u2 square by c square by 1 minus 0 రాసుకున్నాం. దేర్ఫోర్ m2 ఈజ్ ఈక్వల్ టు m0 by square root of 1 minus u2 square by c square. ఇక్కడ చూడండి ఒకసారి, ఇన్ జనరల్ m1 ఈజ్ ఈక్వల్ టు m2 ఈజ్ ఈక్వల్ టు m, therefore u1 ఈజ్ ఈక్వల్ టు u2 ఈజ్ ఈక్వల్ టు v. ఫ్రమ్ ఈక్వేషన్ 8 ఆర్ ఈక్వేషన్ 9 నుంచి ఈక్వేషన్ 8లో కానీ ఈక్వేషన్ 9లో కానీ మనం చెప్తే కనుక m ఈజ్ ఈక్వల్ టు m0 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ అంటే ఏంటి, ఈ ప్లేస్లో ఈ వెలాసిటీ ప్లేస్లో మనం v అని తీసుకుంటున్నాం. u1 u2 అన్న v అనుకుంటున్నాం, అందుకనే v స్క్వేర్ బై c స్క్వేర్. ఇదన్నమాట ఇందాక మనం స్టార్టింగ్ చూపించాను చూసారా, అకార్డింగ్ టు న్యూటన్స్ లా, అదే ఐన్స్టీన్స్ మనకి మాస్ ఆఫ్ ది బాడీ ఒక ఫంక్షన్ని, మాస్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ది వెలాసిటీ ఆఫ్ ది బాడీ అనుకున్నాం కాబట్టి మాస్ ఇంక్రీజ్ అయ్యే కొలది వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అకార్డింగ్ టు దిస్ ఇన్ దిస్ రిలేషన్ ఈజ్ దిస్ ఫార్ములా ఆఫ్ ది వేరియేషన్ ఆఫ్ మాస్ విత్ velocity. Okay, thank you.